నమస్తే, నా పేరు డాక్టర్ సుచిత. నార్మల్గా మనము కంటికి సంబంధించినటువంటి ఎన్నో ప్రాబ్లమ్స్ గురించి ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. ఎండాకాలం వచ్చింది అనగానే చాలా మందికి భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే పెరిగిపోయినటువంటి ఎండల వల్ల మనకి బాడీలో హీట్ పెరగడమే కాకుండా కంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు వస్తూ ఉంటాయి. సో అలాంటి వాటిల్లో మెయిన్గా మనం ఎదుర్కొనేటువంటి ప్రాబ్లం కళ్ళు ఎండలో నుండి రాగానే మంటగా అనిపించడం, కళ్ళలో నుండి వేడివేడి పొగలు వస్తున్నట్టుగా అనిపించడం ఈ ఎండాకాలంలో అందరూ చెప్తూ ఉంటారు. సో ఈ రోజు మనం చెప్పుకునే టాపిక్ కూడా కళ్ళు ఎర్రబడడం అండ్ కళ్ళల్లో నుండి మంటలు వస్తున్నట్టుగా అనిపించడం. వినడానికి ఇది కళ్ళు ఎర్రబడడం అనేది ఒక పెద్ద ప్రాబ్లం, డిసీజ్ కానే కాదు. కానీ రోజువారీ జీవితంలో ఈ ఎండాకాలం అంతా మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో ఎవరికైనా కూడా కళ్ళు ఎర్రబడము సర్వసాధారణమే. కానీ ఎండాకాలంలో కొంతమందికి ఇంకా ఎక్కువగా కళ్ళు అనేవి ఎర్రబడుతూ ఉంటాయి. ఎవరికైతే టెరీజియం ఉంటుందో అంటే కళ్ళలో దుర్మాంసం పెరుగుతుందో వాళ్ళకి, ఆల్రెడీ స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళకి కళ్ళు మామూలుగానే ఎర్రగా ఉంటాయి. ఇంకా ఈ ఎండాకాలంలో పెరిగిపోయిన ఎండకి ఇంకా ఎక్కువగా తొందరగా కళ్ళు అనేవి ఎర్రబడుతూ ఉంటాయి. అండ్ కొన్ని రకాల హార్మోనల్ ప్రాబ్లమ్స్ లో అండ్ కొన్ని రకాల టాబ్లెట్స్, స్టిరాయిడ్స్ వాడే వాళ్ళలో కూడా ఈ కళ్ళు ఎర్రబడడం అనేవి చాలా కామన్ గా ఉంటాయి. కొన్ని రకాల కనెక్టివ్ టిష్యూ ప్రాబ్లమ్స్, యూవిఐటిస్ లాంటి డిసీజెస్ లో కూడా కళ్ళు అనేవి ఎర్రబడుతూ ఉంటాయి. అయితే ఇవి నార్మల్ గా ఉన్న కళ్ళు ఎర్రబడడానికి, ఈ రోగం వల్ల వచ్చే కళ్ళు ఎర్రబడడానికి చాలా తేడాలు ఉంటాయి. చాలా మందిలో ఏంటి అంటే లోపట ఉన్నటువంటి హీట్ పెరిగిపోవడం వల్ల కళ్ళలో రక్త ప్రసరణ అనేది ఇంకా ఈ వేడికి అండ్ మంటకి ఇంకా ఎక్కువగా పెరగడం వల్ల కళ్ళు అనేవి స్లోగా మనకి ఎండలో బాగా తిరిగి రాగానే ఎర్రగా అయిపోతూ ఉంటాయి. అండ్ విపరీతమైనటువంటి వేడికి అవి డ్రై అయిపోతూ ఉండడం వల్ల కూడా మనకి కళ్ళలో ఒక టైప్ ఆఫ్ మంట లాగా, బర్నింగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో చాలా రకాల చిట్కాలు చెప్పారు. చిట్కాలను ఎందుకు అంటున్నా అంటే ఇది నార్మల్ గా చిన్న ప్రాబ్లం లాగానే మనం చూస్తాం. కళ్ళు ఎర్రబడడం ఎప్పటి వరకు, ఒకవేళ కళ్ళు అనేవి నార్మల్ గా మనం బయట ఎండలో తిరిగేసి వస్తే ఎర్రబడుతున్నాయి, తర్వాత నార్మల్ గా మనకి ఒక కొంతసేపటి తర్వాత వాటంతట అవే నార్మల్ లో అవుతున్నాయి అంటే అది నార్మల్ ప్రాబ్లం. సో అలా నార్మల్ గా ఉన్న దాంట్లో మనం ఏం చేయొచ్చు అంటే ఆ కంటి ప్రాబ్లంలో రెగ్యులర్ గా మనము ఎర్లీ మార్నింగ్ చల్లటి నీళ్ళతో కళ్ళు కడుక్కుంటూ ఉంటే కళ్ళు ఎర్రబడడం అనేది కొంత తగ్గుతుంది. అండ్ రెండవది ధనియా వాటర్. మీరు ఎండాకాలం బయటికి వెళ్ళే ముందు ఒక గ్లాస్ ధనియా వాటర్ తాగి వెళ్ళి అండ్ వచ్చిన తర్వాత కూడా ఒక 15 నిమిషాల తర్వాత ఒక గ్లాస్ ధనియా వాటర్ తాగడం, కళ్ళల్లో ఒక 2 డ్రాప్స్ అవే వాటర్ ని వేసుకుంటూ ఉంటే కళ్ళు చల్లగా ఉంటాయి. అండ్ ఎండాకాలంలో విపరీతమైనటువంటి ఎండ వేడిమి వల్ల కళ్ళు ఎర్రబడము అనేది చాలా వరకు తగ్గుతుంది. అండ్ తర్వాత చెప్పబడినటువంటి ఎలర్జీ వల్ల వచ్చేటువంటి కళ్ళ ఎరుపు కావచ్చు, కనెక్టివ్ టిష్యూ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చేటువంటి యూవిఐటిస్, ఐరైటిస్ లాంటి, కెరటైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ లో వచ్చేటువంటి కళ్ళ ఎరుపు కావచ్చు, అండ్ కొన్ని రకాల కంటికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ లో వచ్చే ఎరుపు కావచ్చు. వీటికి మీరు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి, ఆయుర్వేదిక్ ఐ డాక్టర్ని సంప్రదించి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ జనరల్ గా ఎండాకాలంలో మీకు కళ్ళు ఎర్రగైతే మాత్రం ధనియా వాటర్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. మీరు అనుకోవచ్చు నార్మల్ ధనియా వాటర్ తో మనకి ఏముంటుంది అని, కానీ ధనియాల్లో ఉండేటువంటి చల్లబరిచే గుణం అనేది చాలా కళ్ళని మంచిగా చల్లబరుస్తుంది. అండ్ ఇంటర్నల్ గా కూడా మీకు నార్మల్ హోమియోస్టాసిస్ అంటే మన బాడీలో మితిమీరిన వేడి అనేది రాకుండా శరీరంలో చల్లదనాన్ని అది మెయింటైన్ చేస్తుంది. అండ్ ధనియాలు చాలా చౌక, ఒక 50 రూపాయలు పెడితే మీకు 3 నెలలకి సరిపడంత ధనియాలు వస్తాయి. సో ఈ ఎండాకాలం అంతా కూడా మీరు ఈ ధనియా వాటర్ ని తాగడం, కళ్ళల్లో ఒక 2 చుక్కలు ధనియా వాటర్ వేసుకోవడం వల్ల కళ్ళు అనేవి హెల్దీగా ఉంటాయి. అండ్ రెండవది నార్మల్ గా కొత్తిమీర అంటే పచ్చి కొత్తిమీర అని చెప్తాము. దీని రసం తీసుకొని రోజు నైట్ ఆ కొత్తిమీర రసం ని హెయిర్ కి అప్లై చేసుకొని పడుకుంటూ ఉంటే కూడా తల చల్లబడము, కళ్ళు చల్లగా అనిపించడము మనకి ఉంటుంది. సో ఇది చాలా ఈజీ అండ్ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండి ఈ ఎరుపుదనం చాలా రోజుల నుండి బాధ పెడుతున్నట్టయితే డెఫినెట్ గా మీరు చూపించుకొని దానికి తగ్గ మందులు వాడాలి. ఎందుకంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. సో ఎక్కువ రోజులు కంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ని మనం నెగ్లెక్ట్ చేసినట్టయితే కన్ను చూపు కూడా పోయే ప్రమాదం ఉంటుంది. చాలా మంది కంటి ఎరుపే కదా, నార్మల్ గా వేడి చేసినా ఎరుపు అవుతుంది అని చాలా ఈజీగా క్యాజువల్ గా వదిలేస్తూ ఉంటారు. కానీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా కొన్ని రకాల కన్ను జబ్బులలో ఈ ఎరుపుదనం అనేది ఫస్ట్ మనకి ప్రైమరీ సైన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో మీరు అలా ప్రైమరీ సైన్ గా కనిపించిన దాన్ని ఎక్కువ రోజులు ఉంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా
మీరు ఆయుర్వేదిక్ డాక్టర్ని సంప్రదించి దానికి మంచి ట్రీట్మెంట్స్ తీసుకున్నట్టయితే కళ్ళుని మీరు ఎప్పటికీ జాగ్రత్తగా ఉంచుకోవచ్చు. థ్యాంక్ యూ.